గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నది రంజాన్ స్పెషల్ చనా దాల్ చాట్ అండి. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా రోజు ట్రై చేస్తారు. అలా పిల్లలకు కూడా స్నాక్స్ లాగా పెట్టచ్చు, చాలా బాగుంటుంది. రంజాన్లో తప్పకుండా ఈ రెసిపీ చేస్తారు. ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇలా చేశారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ముందుగా ఇదిగోండి, శనగపప్పును 1 అవర్ వరకు ఇలా నానబెట్టుకోవాలి. మంచిగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకున్న తర్వాత బౌల్లో సరిపడా నీళ్ళు వేసి స్టవ్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ నానబెట్టాం కాబట్టి చాలా తొందరగా ఉడుకుతుంది. ఎలా ఉడకాలంటే మొత్తం మెత్తగా కావద్దు, నోట్లో వేసుకుంటే కొంచెం పంటికి తగిలేటట్టు ఉండాలి. మొత్తం ఉడికిపోయింది అనుకోండి, ఆ రెసిపీ అంతా ఖరాబ్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఇలా ఒక మంచి ఇదిగోండి, ఇలా ఎందులోనైనా ఫిల్టర్ ఇలా చేసేసుకోవాలి. ఈ క్లాత్లోనైనా చేసుకోవచ్చు, ఎలాగైనా. కాకపోతే వాటర్ ఉండొద్దు అందులో, అంతే. వాటర్ లేకుండా ఇదిగోండి ఒక స్టెయినర్లో ఇలా వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోతే ఇదిగోండి ఇలా మంచి వాటర్ లేకుండా ఉండాలి. ఇదిగోండి ఇలా ఉంటేనే ఈ రెసిపీ వస్తుంది, లేకపోతే రాదు. ఆ టేస్ట్ కూడా రాదు. సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇది కూడా మళ్ళీ రంజాన్లోనే స్పెషల్గా చేస్తారు. మామూలు టైంలో కూడా అసలు చేయడం చేయరు. మీరు కూడా రంజాన్ ఉంది కాబట్టి అందరు ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగోండి, ముందుగా పచ్చిమిరపకాయలు చిన్న కట్ చేసుకున్నాను. చిన్న పిల్లలు తినేది ఉంటే అవాయిడ్ చేయండి. తర్వాత కొత్తిమీర అండి, నేను చాలా కొద్ది మోతాదులో వేస్తున్నాను. ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఖచ్చితంగా ఎక్కువ తినాలి. తర్వాత ఉల్లిపాయలు, ఇదిగోండి పెప్పర్ పౌడర్ అండి, మస్ట్. పెప్పర్ పౌడర్ అవాయిడ్ చేస్తే ఆ టేస్ట్ రాదు. ఇదిగోండి. తర్వాత చాట్ మసాలా మీకు నచ్చితేనే వేసుకోండి, కానీ సూపర్ ఉంటుంది. అండ్ సాల్ట్, చాట్ మసాలా, సాల్ట్ 2, పెప్పర్ పౌడరు. సో ఇలా వేసుకొని ఇదిగోండి, ఇప్పుడు ఇలా లెమన్ పిండుకోవాలి. మంచిగా నిమ్మరసం ఉంటేనే దాని టేస్ట్ వస్తుంది. నేను ఇంకా అన్నీ తక్కువనే వేస్తున్నాను. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా టమాటోలు, క్యాప్సికము, అవన్నీ, క్యారెట్ ముక్కలు అవన్నీ వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఇప్పుడు చాలా చిన్నపిల్లలే ఎక్కువ తింటారు, సో అన్నీ డిస్టర్బెన్స్ అవుతాయని నేను వేయలేదు. మీరు ఇంకా వేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా, చూడడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి. ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇది రంజాన్లోనే స్పెషల్గా చేస్తారు కాబట్టి రంజాన్లోనే ట్రై చేస్తారు. సో మీరు కూడా ఒక్కసారి ఈ రంజాన్లో ఇలా ట్రై చేయండి. ఎలా ఉంటుందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. చాలా బాగుంటుంది. ఓకే, ట్రై చేస్తేనే తెలుస్తుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయాలి ఖచ్చితంగా. శనగపప్పుతోటే వస్తుందండి ఇది. ఓకే, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.